రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ వాతావరణానికి సంబంధించి కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా పడే ప్రమాదం ఉంది. ఇక ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సహజంగా వేసవికాలంలో వచ్చే వర్షాలు ఒక ప్రాంతానికి పరిమితం అవుతూ ఉంటాయి. కానీ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వీటికి తోడు పిడుగులు కూడా ఎక్కువ చాలా ప్రాంతాల్లో పడే ప్రమాదం ఉంది. మొబైల్స్ కూడా అలర్ట్లు కూడా విపత్తు నిర్వహణ సంస్థ పంపిస్తూ ఉంది. పిడుగులు పడే సమాచారం 3 గంటల ముందుగానే విపత్తు నిర్వహణ సంస్థ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు డంప్ చేస్తూ ఉంది. స్పష్టమైన సమాచారం అందుతూ ఉంది పిడుగులకు సంబంధించి. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు కానీ, కూలీలు కానీ, పశువులు కాసుకునే వాళ్ళు, మేకలు, గొర్రెలు కాసుకునే వాళ్ళు పొరపాటును కూడా చెట్ల కిందకైతే వెళ్ళొద్దు. క్రికెట్ ఆడుకునే యూత్కు కూడా విపత్తు నిర్వహణ సంస్థ సలహా ఇచ్చింది. క్రికెట్ ఆడుతూ ఈ ఉరుములు, పిడుగులు, మెరుపులు రాగానే చెట్ల కింద పోతా ఉన్నారు, చాలా ప్రమాదం. ఇక భారత వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ప్రకటించింది. నైరుతి ఋతుపవనాలు సహజంగా 27వ తేదీకి కేరళ తీరాన్ని తాగుతాయని ముందుగానే ప్రకటించింది. జూన్ 1వ తేదీ రావాల్సింది ముందుగానే, అంటే మే 27వ తేదీ నాటికే ఒక 5-6 రోజుల ముందే కేరళ తీరాన్ని తాగుతాయని స్పష్టంగా ప్రకటించింది. అయితే దాంట్లో కొన్ని మార్పులు చోటు చేస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది కేరళ కన్నా కూడా ముందే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించబోతా ఉన్నాయి. ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మయన్మార్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మన సరిహద్దు దేశంలో రాబోయే 24 అవర్స్లో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, త్రిపుర ఈ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కేరళ తీరాన్ని కూడా 27వ తేదీ కన్నా కూడా ముందే 25వ తేదీ నాటికే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాగుతాయని కొంచెం సవరణ చేసింది భారత వాతావరణ శాఖ. కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు టచ్ అయిన తర్వాత ఒక 2 డేస్లోనే కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశిస్తాయి. ఆ తర్వాత భారతదేశం అంతా విస్తరిస్తాయి. ఇక టెంపరేచర్స్ కూడా బాగా 2 తెలుగు రాష్ట్రాల్లో తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా వేసవి వడగాలులు ఉండకపోవచ్చు అని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సహజంగా వడగాలులు ప్రారంభమయ్యే సమయానికి అల్పపీడనం లెగవడం వల్ల వడగాలులకి ఈ ఏడాది విరామం వచ్చినట్టే. అయితే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మాత్రం వడగాలులు ఉండవచ్చు. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాలు అక్కడికి వెళ్ళేసరికి చాలా సమయం పడుతుంది. అల్పపీడన ప్రభావం కూడా అక్కడ లేదు కాబట్టి. ఇక రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దాదాపు 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. మనం చూసాం గడిచిన 24 గంటల్లోనే బెంగళూరులో కుంభవృష్టి కురిసింది. వర్షాకాలం కన్నా కూడా ఎక్కువ వర్షాలు నమోదవుతుంది. ఒకవైపు అల్పపీడన ద్రోణి, వాతావరణంలో అనిశ్చితి, వీటన్నిటి కారణంగా వర్షాలు చాలా ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల కుండపోత వానలు పడతా ఉన్నాయి. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. చాలామంది రైతులు ముఖ్యంగా వ్యవసాయ పనులు నెక్స్ట్ సీజన్కి భూములు సిద్ధం చేసుకోవడానికి పొలాలకు వెళ్తూ ఉంటారు. పిడుగులు పడే సమయంలో, ఈ ఉరుములు వచ్చిన సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని సూచనలు కూడా చేశారు. మెట్ట ప్రాంతాల్లో సాగునీటి సదుపాయం లేని భూముల్లో, లేదంటే వరి సాగు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పడే వర్షాలకి నువ్వులు సాగు చేసుకోవడానికి అనువైన సమయం. భూములు సిద్ధంగా ఉంటే రాబోయే 4-5 రోజుల్లో పడే వర్షాలకి నువ్వులు సాగు చేసుకోవచ్చు. రసాయనాలతో పని లేదు, ఎరువులతో పని లేదు. నువ్వులకి మార్కెట్లో మంచి ధర కూడా దక్కుతూ ఉంది. ఎకరాకి 4 నుంచి 5 క్వింటాల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. పెద్దగా కూలీలతో కూడా పని లేదు. రాబోయే కొద్ది రోజుల్లో రైతు సోదరులు ఈ పంట సాగు దిశగా ఆలోచన చేయాలి అని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు ఇచ్చారు.